ఓ- ఓం నమస్తనంతాయ సహస్రమూర్తి సహస్రపాదా శిశురోర్భావ సహస్రనామనే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీకృష్ణ పరమాత్మ దివ్య శరణ పాదపదం నమస్కరిస్తూ మీ అందరి హృదయంలో దేదీప్యమానంగా ప్రకాశించక చైతన్య స్వరూపుడ పరమాత్మ నమస్కరిస్తూ పవిత్రాత్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ మానవ జన్మ పొందింది. కాబట్టి ఈరోజు మనము విభూతి యోగం 10వ అధ్యాయం. విభూతి అంటే విశ్వ ఐశ్వర్యం, అంటే పంచభూతాలతో నిర్మాణమైన వస్తు సముదాయం అంతా కూడా భగవంతుని స్వరూపమే. అందుకే భగవంతుడు అర్జునుకు మొట్టమొదటి చెప్తుండు, నీవు ఇష్టుని ప్రియుని సకుని కాబట్టి నిన్ను ప్రియమైన